ఇప్పుడు క్వెషన్ పేపర్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. నేను డిస్క్రిప్షన్ పార్ట్‌లో ఇంపార్టెంట్ 4 మార్క్స్ అండ్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వెషన్స్, డామ్ షార్ట్ క్వెషన్స్ డిస్క్రిప్షన్ పార్ట్‌లో పెట్టాను. ప్లీజ్ హావ్ ఎ లుక్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామ్. నౌ విల్ లుక్ ఇంటు ద ఆన్సర్స్ ఆఫ్ దిస్ క్వెషన్ పేపర్. అసర్షన్ ఏంటి అంటే 2x - 5 = 7, 6x - 15 = 8 are parallel lines. Reason: the system of linear equation have infinitely solution. Then condition is a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. So in lines they are parallel. It is assertion is true, and this is the condition for infinitely many solution, coincident side, coincident lines. So this is also true statement. So check the quadratic equation: x square plus 3x plus 1 is equal to x minus 2 whole square. అసలు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదా అని అడుగుతున్నాడు. సో మనం ఎక్స్పాండ్ చేయాలి. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, రైట్ సైడ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a minus b whole square. a minus b whole square ఫార్ములా అంటే a square minus 2ab plus b square. ఎక్స్పాండ్ చేశాక అక్కడ x square ఇక్కడ x square క్యాన్సిల్ అయిపోయింది. సో 7x minus 3 is equal to 0. దిస్ ఈజ్ నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనకి హైయెస్ట్ డిగ్రీ షుడ్ బి 2. ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ పాయింట్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మనకు తెలుసు ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఆన్సర్ √8 వస్తుంది. సో మనకి ఈ క్వశ్చన్ కాకుండా మనకి SA1 ఎగ్జామ్లో మిడ్ పాయింట్ అయినా రావచ్చు, ఆర్ యూ కెన్ గెట్ ఎ స్లోప్ ఆల్సో. సో మిడ్ పాయింట్ ఫార్ములా కూడా ఒకసారి చెప్తాను. x1 + x2/2, y1 + y2/2, అండ్ స్లో ఫార్ములా ఈజ్ y2 - y1 x2 - x1. ఈ మూడిట్లో ఒకటి కంపల్సరీగా 1 మార్క్ క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫైండ్ ద మోడ్. మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. ఇందులో క్లియర్గా మనకి 5 అనే నంబర్ చాలాసార్లు రిపీట్ అయింది కాబట్టి మోడ్ ఈజ్ 5. మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. ఇక్కడ మోడ్ ఈజ్ 5. ఇది రాయకుండా ఇలా ఈ విధంగా రాయకుండా సరిపోతుంది. డైరెక్ట్ మీరు ఆన్సర్ రాస్తే సరిపోతుంది, బికాజ్ ఇట్ ఈస్ ఎ 1 మార్క్. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ E ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ నాట్ E ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1, because probability of any event will always lies between 0 and 1. So this is the symbolical representation, this is the theoretical representation, students. So probability of sure event is always 1. ఎప్పుడు sure event 1 అవుతుంది. certain event అన్న sure event అన్న ఒకటే students. impossible event probability will become 0. Without actual division, show that the following rational number is terminating. 15/1600 can be expressed as 2 power of 6, 15 by 2 power of 6 into 5 power of 2. మనకి డినామినేటర్లో ఎప్పుడు 2 power of m ఆర్ 5 power of n డినామినేటర్లో మాత్రమే ఈ ఫామ్లో ఉంటే అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది స్టూడెంట్స్. లేకుంటే ఇట్స్ ఏ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఈ క్వశ్చన్లో దిస్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ ట్రూ స్టేట్మెంట్. ఇందులో ట్రూ స్టేట్మెంట్ అనేది మోనామియల్. 5x³ అనేది మోనామియల్ కాబట్టి దిస్ ఈజ్ ఎ ట్రూ స్టేట్మెంట్. సో లాగరిథంలో ఒక క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. రైట్ ద వాల్యూ, రైట్ 2 log 3 - 3 log 2 ఇన్ అ సింగిల్ లాగరిథం. సో 2 ఇక్కడ ముంగట ఉంది కాబట్టి దాన్ని log 3² - log 2³ రాసుకోవచ్చు. log 3² is 9, log 2³ is log 8. సో log 9 - log 8 is log 9/8, ఎందుకంటే log a - log b is log a/b కాబట్టి. Geeta says list of all prime numbers and list of all even numbers are disjoint sets. Do you agree? Disjoint set అంటే మనకి ఏది కామన్గా ఉండకపోవడం మనం డిస్జాయింట్ సెట్ అంటాం స్టూడెంట్స్. కానీ ఇక్కడ మనకి జాయింట్ సెట్స్, ఎందుకంటే ప్రైమ్ నెంబర్ ఈవెన్ నెంబర్లో 2 కామన్ ఉంది కాబట్టి అది జాయింట్ సెట్ అయ్యింది. అదే డిస్జాయింట్ సెట్ అంటే కామన్ లేకుండా ఉంటే అవి డిస్జాయింట్ సెట్ అవుతుంది అనమాట. డూ యూ అగ్రీ విత్ గీతా? నో, ఐ డోంట్ అగ్రీ విత్ గీతా అని రాయాల్సి ఉంటుంది. నో విల్ డిస్కస్ ద 2 marks question. The graph y is equal to px in a the graph y. So now we'll discuss 2 marks question. 2 marks questions 8 ఉంటాయి. Each question carries 2 marks. 16 marks ఉంటుంది స్టూడెంట్స్ ఈ సెక్షన్ వెయిటేజ్. 13th question, the graph y is equal to p of x in figure given below for some polynomial p of x. Find the number of zeros. Number of zeros అంటే ఈ కర్వ్ ఎక్కడైతే x యాక్సిస్ కలుస్తుందో దట్ ఆర్ number of zeros. క్లియర్గా ఈ కర్వ్ 3 times కలుస్తుంది కాబట్టి number of zeros will be 3. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్. దిస్ ఈస్ అ క్వశ్చన్ ఫ్రమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి నేచర్ కనుక్కోవాలి. నేచర్ కనుక్కోవాలంటే స్టూడెంట్స్ డిస్క్రిమినెంట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఎప్పుడు నేచర్ అన్న వర్డ్ ఉన్నా, కామెంట్ అనే వర్డ్ ఉన్నా మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్లో డిస్క్రిమినెంట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఒకవేళ డిస్క్రిమినెంట్ ఆన్సర్ b² - 4ac గ్రేటర్ దెన్ 0 అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ ఉంటుంది, అంటే డిఫరెంట్గా ఉంటాయి రూట్స్. ఒకవేళ b² - 4ac లెస్ దెన్ 0 అంటే నో రియల్ రూట్స్ ఆర్ ఇమాజినరీ అని రాయాలి. సో b² - 4ac ఈజ్ ఎగ్జాక్ట్లీ 0 వస్తే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని రాయాల్సి ఉంటుంది.
సో ఈ 3 మనకి కంపల్సరీగా తెలిసి ఉండాలి. నేచర్ అన్న కామెంట్ అని చేయాలంటే. సో మనం b²-4ac లో ఏ అంటే 2 ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్, బి అంటే -6 అండ్ సి అంటే 3. ఈ ఏ, బి, సిని డిస్క్రిమినెంట్‌లో రిప్లేస్ చేస్తే మనకి ఆన్సర్ 12 వచ్చింది. 36 - 24 ఇస్ 12. 12 అనేది డెఫినెట్‌గా 0 కంటే పెద్దది కాబట్టి ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్. 2 డిఫరెంట్ రూట్స్ ఉంటాయని. సో ఇలాంటి ప్రాబ్లమ్ కంపల్సరీ అడిగే అవకాశం ఉంది స్టూడెంట్స్. Use Euclid division algorithm to find the HCF of 135 and 225. సో యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం కంపల్సరీ తెలుసుకోవాలి. మనకు ఫార్ములా రాయాలి ఫస్ట్. A is equal to BQ plus R. This is the Euclid division lemma formula and you have to know the condition of యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఒక్కొక్కసారి కండిషన్ కూడా అడుగుతారు స్టూడెంట్స్ 1 మార్క్లో. సో ఈ కండిషన్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనగానే మనము ఈ ఫార్ములా రాయాలి. ఈ ఫార్ములా రాసినందుకు 2 మార్క్స్లో మనకు హాఫ్ మార్క్ వస్తుంది. సో మనకి ఇక్కడ పెద్ద నంబర్ 225 కాబట్టి 135 ఇంటూ 1 ప్లస్ 90గా రాయాలి. మళ్ళీ ఈ డివైజర్ ఏమవుతుందంటే డివిడెండ్ అవుతుంది. 90 ఇంటూ 1 ప్లస్ 45. అలాగే మళ్ళీ 90 డివిడెండ్ అవుతుంది. 2 ఇంటూ 45 ప్లస్ 0. సో ఇక్కడ 45 is the HCF. Find the quadratic polynomial. Quadratic polynomial question చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫ్రమ్ పాలినామియల్స్. ఫార్ములా రాయాల్సి ఉంటుంది. x² మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఈ ఫార్ములా రాసినందుకు మనకి మళ్ళీ హాఫ్ మార్క్ వస్తుంది. సో ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యాథ్స్. సో x² మైనస్ సమ్ అని ఇచ్చాడు. ఏంటి సమ్ అనేది -1/2, ఇక్కడ -1/2 x రాయాలి. ప్లస్ ప్రోడక్ట్ ఎంత ఇచ్చాడు? -3 ఇచ్చాడు. సో -3. So x² minus into minus is plus 1/2x, plus into minus is -3. So this is the quadratic polynomial. సో ఒక్కొక్కసారి జీరోస్ ఇస్తే వేరేగా ఉంటుంది స్టూడెంట్. జీరోస్ ఇస్తే ఈ రెండింటిని యాడ్ చేయాలి అండ్ ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. ఆ రెండు జీరోస్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది జీరోస్ ఇస్తే. అదే సమ్ ప్రోడక్ట్ ఉంటే డైరెక్ట్గా వాల్యూస్ రిప్లేస్ చేయాలి. మేక్ యూ నోట్ ఆఫ్ దట్. అండ్ కంపేరింగ్ దట్ a1/a2, b1/b2, c1/c2 ఈ లైన్స్ ప్యారలల్ కోఇన్సిడెంటా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అడుగుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. సో a1/a2, b1/b2, c1/c2 క్లియర్గా దే ఆర్ నాట్ ఈక్వల్. a1/a2 ఎంత? 5/7. b1/b2 ఎంత? -4/6 అంటే -2/3. c1/c2 ఎంత? -8/9. క్లియర్గా a1/a2, b1/b2, c1/c2 ఆర్ నాట్ ఈక్వల్. ఇఫ్ దే ఆర్ నాట్ ఈక్వల్ ఈ కండిషన్ మనకు తెలియాలి కాబట్టి దే ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్లో ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. సో వాట్ టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ దే? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఎందుకు? బికాస్ ద కోషియంట్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ ద రేషియోస్ ఆఫ్ ద కోషియంట్స్ ఆర్ నాట్ ఈక్వల్. a1/a2 is not equal to b1 by. ఎందుకు దే ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్? బికాస్ a1/a2 is not equal to b1/b2. అదే ఒకవేళ a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2 వస్తే దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ ప్యారలల్ లైన్స్ స్టూడెంట్స్. అదే కోఇన్సిడెంట్ లైన్స్లో అన్నీ ఈక్వల్గా ఉంటాయి. ఈ రేషియోస్ మనం కంపల్సరీగా బై హార్ట్ తెలిసి ఉండాలి. మనకి బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫైండ్ ద సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ ఫార్ములా తెలిసి ఉండాలి స్టూడెంట్స్. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫ్రమ్ కోఆర్డినేట్ జామెట్రీ. x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. సెంట్రాయిడ్ అంటే ఈ 3 పాయింట్స్ని x1 y1, x2 y2, x3 y3 అనుకొని ఈ ఫార్ములాలో రిప్లేస్ చేస్తే సెంట్రాయిడ్ 1, 1/3 వస్తుంది. If the mean of 5 observation x, x plus 2, x plus 4, x plus 6, x plus 8 is 11, then find the value of x. అంటే మీన్ ఫార్ములా మనకి తెలియాలి. ఇది అన్గ్రూప్ డేటా కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇవన్నీ యాడ్ చేయాలి. డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. 5 ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 5. సో మీన్ ఎంత ఇచ్చాడు? 11 విచ్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 11 5 is 55 is equal to 5x plus 20. x will be 7. సో ఒక్కొక్కసారి ఇలా అడుగుతాడు. ఇంకా వేరే విధంగానే అడగచ్చు. ఎలాంటి అంటే ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నంబర్స్ ఆర్ ఫస్ట్ 5 కంపోజిట్ నంబర్స్. ఏ విధంగా వచ్చినా మనం రాయాలి స్టూడెంట్స్. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాబట్టి ఫస్ట్ 5 ప్రైమ్ నంబర్స్ ఏంటి? 2, 3, 5, 7, 11 డివైడెడ్ బై 5. సో యాడ్ చేసి డివైడ్ బై చేస్తే మనకి మీన్ వస్తుంది. ఈ విధంగా అయినా అడిగే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఏ విధంగా అడిగినా మనము యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యూ హ్యావ్ టు సాల్వ్. ఏ విధంగా అడిగినా మనం చేసేటట్టు ఉండాలి స్టూడెంట్స్. దిస్ ఇస్ అ క్వశ్చన్ ఫ్రమ్ ద ప్రాబిలిటీ చాప్టర్. ఏ డై ఈస్ థ్రోన్ వన్స్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఈవెన్ నంబర్.
ఒక్కసారి డైస్ త్రో చేస్తే మనకి 6 టోటల్ అవుట్‌కమ్స్ వస్తాయి. అది ఎందుకంటే డైస్‌లో 1, 2, 3, 4, 5, 6 ఉంటుంది. ఫేవరబుల్ అవుట్‌కమ్స్ ఎంత? 3 ఎందుకంటే ఈవెన్ నంబర్స్ అడిగాడు కాబట్టి 2, 4, 6 అనేది డైస్‌లో ఈవెన్ నంబర్స్. కాబట్టి ఫేవరబుల్ అవుట్‌కమ్స్ ఆర్ 3. మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ మనం ఫార్ములా రాయాలి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్‌కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్‌కమ్స్ అని రాయాలి. సో ఇక్కడ ఫేవరబుల్ అవుట్‌కమ్స్ 3, టోటల్ పాసిబుల్ అవుట్‌కమ్స్ 6 కాబట్టి ప్రాబబిలిటీ విల్ బికమ్ 1/2. థర్డ్ సెక్షన్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్ సెక్షన్, ఎలాంటి చాయిస్ ఉండదు, అన్ని అటెంప్ట్ చేయాలి. రిలేషన్షిప్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. నేను వెరీ ఇంపార్టెంట్లో వెరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రిలేషన్షిప్ ప్రాబ్లం 3 ప్రాసెస్లో చేయాలి. ఒకటి, ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సెకండ్, సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా క్రియేట్ చేయాలి. థర్డ్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా డిరైవ్ చేయాలి. సో ఫస్ట్ ఏంటి, జీరోస్ కనుక్కోమని చెప్పాను. సో 3x² -x -4కి జీరోస్ ఏంటి, 4/3 అండ్ -1. ఎలా వచ్చింది అంటే 4/3 -1 ఫ్యాక్టరైజేషన్ చేస్తే వచ్చింది స్టూడెంట్స్. సో ఒకసారి జీరోస్ కనుక్కున్నాక మనం సమ్ ఆఫ్ జీరోస్ వెంటనే, దిస్ ఈస్ ద స్టెప్ యూ హ్యావ్ టు నో వెన్ దెర్ ఇస్ ఎ రిలేషన్షిప్ ఇన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఫస్ట్ జీరోస్ కనుక్కోవాలి. సెకండ్, సమ్ ఆఫ్ జీరోస్. జీరోస్ ఎంత వచ్చింది మనకి, ఒక జీరో 4/3 వచ్చింది, ఇంకొక జీరో -1 వచ్చింది. సో దీన్ని యాడ్ చేయాలి. సో 4/3 ప్లస్ ఇంటూ -1 చేస్తే మనకి -1/3 వచ్చింది. సారీ 1/3 వచ్చింది. ఈ 1/3ని -1/3 రాసుకుంటే -b/a ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే -b అనేది ఎక్స్ కోషంట్, a అనేది x² కోషంట్ కాబట్టి మనం ఫార్ములా డిరైవ్ చేసాం. దెన్ వెంటనే మనం ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, ఇది మనం తెలుసుకోవాలి. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఈ రెండు జీరోస్ని మల్టిప్లై చేయాలి. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. రెండు జీరోస్ని మల్టిప్లై చేస్తే -4/3 వచ్చింది. -4 అనేది ఏంటి, -4 అనేది c. సో c అండ్ 3 అనేది ఏంటి, a, x² quotient. సో c/a or constant term by quotient of x². So we derived the formula, we should not use the formula. Make a note of. This is the question from sets. List all the subset of c, x, y, z. c అనే సెట్ x, y, z ఉంది, మనం సబ్సెట్స్ కనుక్కోవాలి. సో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి 2 పవర్ ఆఫ్ n నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సబ్సెట్స్ ఫార్ములా ఉంది. 2 పవర్ ఆఫ్ n, 2 పవర్ ఆఫ్ 3. ఎందుకు 2 పవర్ ఆఫ్ 3 రాసుకున్నా అంటే ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ ఆఫ్ 3 అని రాసుకోవాలి. అంటే 8 సబ్సెట్స్ వస్తాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ నల్ సెట్ రాసుకోవాలి. దెన్ ఎక్స్, వై, జెడ్ ఇండివిజువల్గా రాసుకోవాలి ఎలిమెంట్స్ని. దెన్ పేర్ ఆఫ్ టూస్ xy, yz అండ్ zx అండ్ అన్ని కలిపి రాస్తే దిస్ ఈజ్ సబ్సెట్స్. ఈ విధంగా రాయాలి స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ అ క్వశ్చన్ ఫ్రమ్ రియల్ నంబర్స్. ప్రూవ్ దట్ 6 + √2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. సో ఏదైనా అడగచ్చు స్టూడెంట్. ఒక్కొక్కసారి ఈ 4 మార్క్స్లో లాగరిథమ్స్లో అడగచ్చు ఆర్ రియల్ నంబర్స్. ఈ రియల్ నంబర్స్లో వేరే అడిగితే కంపల్సరీ ఇర్రేషనల్ నంబర్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇర్రేషనల్ నంబర్ అనేది ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్ అండ్ ఆల్సో 6 మార్క్స్. డెఫినెట్గా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో 6 + √2 ఇర్రేషనల్ నంబర్. మనకి ఇర్రేషనల్ నంబర్ ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ రేషనల్ అని అనుకోవాలి స్టూడెంట్స్. సో 6 + √2 = a/b. సో a/b కాబట్టి +6 అక్కడ పంపిస్తే -6 అవుతుంది. a b × 6 is 6b/b. ఇక్కడ క్లియర్గా a, b అండ్ 6 ఆర్ ఇంటీజర్స్. ఈ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఇంటీజర్ అనే వర్డ్ కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఇంటీజర్స్ అయితే దిస్ a - 6b/b అనేది రేషనల్ నంబర్ అవుతుంది. ఒకవేళ రైట్ సైడ్ రేషనల్ అయితే ఆబ్వియస్లీ లెఫ్ట్ సైడ్ కూడా రేషనల్ నంబరే అవుతుంది. సో మనకు తెలుసు దిస్ √2 ఈజ్ నాట్ రేషనల్. Therefore this is contradiction to our assumption. Therefore 6 + √2 is irrational number. మీరు చూస్తున్న క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. యూ కెన్ ఎక్స్పెక్ట్ వన్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ఈక్వేషన్స్ ఆర్ నో సొల్యూషన్ అడగవచ్చు, ఆర్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్ అడగవచ్చు, కోఇన్సిడెంట్, ప్యారలల్, ఏది అడిగినా దిస్ ఈస్ ద ప్రొసీజర్ స్టూడెంట్స్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే a1/a2 అని రాసుకోవాలి. a1/a2 అని రాసుకొని, a1 అంటే ఏంటి, ఎక్స్ కోషంట్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్, a2 అంటే ఎక్స్ కోషంట్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్. 1/2 వచ్చింది. సో a1/a2 1/2, b1/b2 ఈజ్ 2/k. మనము ప్యారలల్ నో సొల్యూషన్ అంటే మనకు ప్యారలల్ లైన్ కండిషన్ రాసుకోవాల్సి వస్తుంటుంది. a1/a2 = b1/b2. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ నో సొల్యూషన్ ఆర్ ప్యారలల్ లైన్స్. సో 1/2 = 2/k. ఎప్పుడు 2 ఫ్రాక్షన్స్ ఈక్వేట్ చేస్తే క్రాస్ మల్టిప్లై చేయాలి స్టూడెంట్స్. k 1s are k, 2 2s are 4. The value of k is 4. 25th question is a question from quadratic equation. If the roots are equal, then find the value of k in the given quadratic equation. Roots are equal అనగానే స్టూడెంట్స్ మనకు డిస్క్రిమినెంట్ ఏంటి, b² - 4ac should be equated with 0. సో ఇక్కడ a అనేది x² కోషంట్, b అనేది x కోషంట్, c అనేది కాన్స్టెంట్. సో b అనేది x కోషంట్ కాబట్టి k² - 4a అనేది x² కోషంట్, c అనేది కాన్స్టెంట్.
So k square minus 4 into 4 into 9 is equal to 0. K square 4 4s are 16. 16 9s are 144 is equal to 0. K square is equal to minus 144 అక్కడ పోతే plus 144 అవుతుంది. K is equal to root of 144 which is 12. 26th question is a question. 26th question is a question from probability. A box contains 90 discs which are numbered from 1 to 90. One disc is drawn at random from the box. Find the probability that టూ డిజిట్ నంబర్స్ ఎన్ని టూ డిజిట్ నంబర్స్ ఉంటాయి మనకి మొత్తము టూ డిజిట్ నంబర్స్ ఆర్ 81. 1 to 90లో మనము 1 to 9 నంబర్స్ తీసేస్తే మిగతా అన్ని టూ డిజిట్ నంబర్స్ 10 నుంచి 90 వరకు. సో ఎన్ని ఉంటాయి 81 ఉంటాయి. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ కాబట్టి 81/90 అన్న 9/10 అన్న సేమ్. నంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ 1 to 90లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏంటి 1 4 9 16 25 36 49 64 81 కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమో 9, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమో 90 కాబట్టి 9/90 అన్న 1/9 అన్న ఓకే. ఇక్కడ రాసినా సరిపోతుంది ఇక్కడ దాకా. నంబర్ ఆఫ్ నంబర్స్ డివిజిబుల్ బై 5 90 వరకు ఏ నంబర్ డివిజిబుల్ బై అవుతుంది 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 90 మొత్తం 18 ఉన్నాయి కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 18, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 90 కాబట్టి 18/90 అన్న 1/5 అన్న. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఒక్కొక్కసారి కే కూడా అడుగుతాడు. ఆల్ఫాబెట్ ఏదైనా మనం చేసే పద్ధతి ఒకటే. దిస్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. ఎప్పుడైనా కొలీనియర్ ఉంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ షుడ్ బి ఈక్వేటెడ్ విత్ 0. You have to make a note of this, student. This is one of the important problem in 10th class, not only in this essay one. బోర్డ్ ఎగ్జామ్లో కూడా కంపల్సరీ అడిగే అవకాశం ఉన్నాయి. కొలీనియర్ అనగానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0 రాయాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి హాఫ్ ఇంటూ x1 y2 minus y3, this is the formula for area of triangle, plus x2 y3 minus y1 plus x3 y1 minus y2. So should be equated with 0. ఎందుకు 0 తో ఈక్వేట్ చేయాలి కొలీనియర్ కాబట్టి పాయింట్స్ ఆర్ కొలీనియర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి కొలీనియర్ అనగానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనే వర్డ్ యూజ్ చేయరు, బట్ మనకి ఏంటంటే 3 పాయింట్స్ ఇచ్చి కొలీనియర్ అనగానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేసి ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2, థర్డ్ పాయింట్ని x3 y3 అనుకొని ఈ ఫార్ములాలో రిప్లేస్ చేస్తే 5a ఈజ్ ఈక్వల్ టు 25 వస్తుంది. a ఈజ్ ఈక్వల్ టు 25/5 విచ్ ఈస్ 5. If the median of this is 8, find the value of x. సో ఇక్కడ మీడియన్ అంటే ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి, విచ్ యూ హ్యావ్ టు ఈక్వేటెడ్ విత్ 8.